నేను క్రింద పడినను తిరిగి లేతును. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో కింద పడిపోయి ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితుల్లో కింద పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, అయితే నీకోసమే ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ అనారోగ్య సమస్యను బట్టి నువ్వు కింద పడి ఉన్నావా? నీ శ్రమను బట్టి నువ్వు కింద పడి ఉన్నావా? నీ కష్టాన్ని బట్టి నువ్వు క్రింద పడి ఉన్నావా? నీ ఆర్థిక సమస్యను బట్టి నువ్వు క్రింద పడినటువంటి స్థితిలో ఉన్నావా? ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు పడి ఉన్నా సరే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, ఆ దేవాది దేవుడు నిన్ను తప్పకుండా తిరిగి లేపేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక నుంచైనా ఈ లోకం మీద ఆధారపడకుండా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి మీద విశ్వాసం ఉంచాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో ప్రభా, అయ్యా వారు ఏ పరిస్థితుల్లో అయితే క్రింద పడి ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి వారిని తిరిగి లేపమని, ఒక బలమైనటువంటి సాధనంగా ప్రతి బిడ్డను మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరిని మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.